రైట్ పవన్, జగన్ సర్కార్ హయాంలో కాంట్రాక్టులు విచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు అంటే తమ అనుయాయులకి ఇచ్చేసేసి కోట్లు దండుకున్న పరిస్థితి. ఆఖరికి చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీల్లో కూడా ఈ దందా కొనసాగుతుందనే చెప్పాలి. సో లెక్క ప్రకారం అయితే కాంట్రాక్టులు ఇవ్వాలి అంటే టెండర్లను పిలవాలి. సో ఇలాంటి పద్ధతులు ఏమి పాటించకుండానే తమ అనుయాయులకు కాంట్రాక్టులు ఇచ్చేశారు. దాదాపుగా 150 కోట్ల వరకు ఈ అక్రమ దందా కొనసాగుతుందని చెప్పొచ్చు. 150 కోట్ల కాంట్రాక్ట్ ను వేరే వాళ్ళకి తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. అండ్ దీని వెనుక ఒక మంత్రి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ మంత్రి ఏది చెబితే అదే తలూపుతూ అన్ని వ్యవహారాలు చక్కబెట్టారు ఉన్నతాధికారులని స్పష్టమవుతుంది. అండ్ ఈ చిక్కీల్లో నాణ్యత లేదు అసలు అని చెప్పి, లోపాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నా సరే ఎవరు కూడా దీన్ని సరిచేసిన పరిస్థితి కూడా లేదు. అంటే దాన్ని బట్టి అర్థమవుతోంది వెనకాల ఎంత పెద్ద తలలున్నాయి, ఎవరు నడిపిస్తున్నారనేది. చూస్తే కనుక జగన్ సర్కార్లో నేతలు పిల్లలకిచ్చే చిక్కీలను వదట్లేదు. ఓ మాజీ మంత్రి కమిషన్ కు కక్కుర్తిపడి 150 కోట్ల కాంట్రాక్టును ఏ ప్రక్రియ లేకుండానే పొడిగించేలా చేశారు. పద్ధతి ప్రకారం టెండర్లు పిలిచి కాంట్రాక్టును అప్పగించాల్సిన అధికారులు సదరు మాజీ మంత్రి చెప్పిన దానికి తలాడించారు. పట్టించుకోవలసిన ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనం దాల్చారు. పిల్లలకు చిక్కీలు తెచ్చిన ఘనత తమదేనంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ సర్కార్ యథాప్రకారం ఈ దోపిడీ తనకేమీ పట్టనట్లు ఊరుకుంది. ఇక 100 కోట్ల పైబడిన కాంట్రాక్టులపై న్యాయ సమీక్షకు వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పుకున్న నాటి ప్రభుత్వం చిక్కీల కాంట్రాక్టును ఇష్టారీతిన పొడిగించినా కిమ్మనలేదు. ఇక 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా రోజు మార్చి రోజు చిక్కీలు పంపిణీ చేస్తున్నారు. దాదాపు 36 లక్షల మందికి వీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ చిక్కీలు సరఫరా చేసే బాధ్యతను 2021లో 6 సంస్థలు దక్కించుకున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు రావులపాలానికి చెందిన కంపెనీ, ఉభయ గోదావరి జిల్లాలకు విశాఖపట్నంకు చెందిన కంపెనీ, కృష్ణా గుంటూరు జిల్లాలకు శ్రీకాకుళం కంపెనీ, ప్రకాశం నెల్లూరు జిల్లాలకు జైపూర్ కంపెనీ, చిత్తూరు కడప జిల్లాలకు విజయనగరం కంపెనీ, అనంతపురం కర్నూలు జిల్లాలకు హైదరాబాద్కు చెందిన కంపెనీలు ఈ కాంట్రాక్ట్ను అప్పట్లో దక్కించుకున్నాయి. వారి కాంట్రాక్టు 2022 డిసెంబర్తో ముగిసింది. నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ అప్పగించాలి. కానీ పాఠశాల విద్యాశాఖ దీనిపై ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఎలాంటి టెండర్లు లేకుండా పాత కాంట్రాక్టర్లకే తిరిగి కాంట్రాక్ట్ను పొడిగించింది. కాంట్రాక్ట్ పొడిగించాలని కాంట్రాక్టర్లు లేఖలు రాశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి కాంట్రాక్ట్ పొడిగించాలని నిర్ణయించింది అని అప్పట్లో పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగినా మధ్యాహ్నం భోజనం విభాగం అధికారులు కనీసం స్పందించలేదు. జగన్ ప్రభుత్వం కూడా దీనిపై కిమ్మనలేదు. చిక్కీల్లో నాణ్యత లేదని విజిలెన్స్ తనిఖీల్లో తేలినా ప్రభుత్వం పట్టించుకోలేదంటే కాంట్రాక్టర్ల వెనుక ఎవరి హస్తం ఉందో అర్థమవుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన అప్పటి ఓ కీలక మంత్రికి ఇందులో 10% కమిషన్లు అందాయని ఆరోపణలు వచ్చినా స్పందించలేదు. మధ్యాహ్న భోజన నాణ్యత, ఇతరత్ర అంశాలపై విద్యాశాఖలో అప్పటి విజిలెన్స్ తనిఖీలు చేసింది. కొన్ని జిల్లాల్లో పాఠశాలల్లో కాలం చెల్లిన చిక్కీలు పంపిణీ చేస్తున్న విషయాన్ని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలిసినా ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. పైగా ఇవన్నీ తెలిసినా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకేం తెలియదన్నట్లుగా వ్యవహరించారు. అసలు తనిఖీలే జరగలేదని అప్పట్లో బుకాయించే ప్రయత్నమూ చేశారు. ఇక చిక్కీల కాంట్రాక్టర్లకు మేలు చేసి తద్వారా కమిషన్లు కొట్టేయాలని అప్పటి ప్రభుత్వ పెద్దలు ముందుగానే ప్లాన్ చేశారు. వారి ఆదేశాలతో అధికారులు టెండర్లు పిలవాలనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారు. ఇక డిసెంబర్తో కాంట్రాక్టు ముగుస్తుంది అనుకున్నప్పుడు కనీసం 3 నెలల ముందుగా టెండర్లు పిలిచే ప్రక్రియను అధికారులు ప్రారంభించాలి. కానీ గడువు సమీపించే వరకు అధికారులు టెండర్లను పక్కన పెట్టారు. చివరికి గడువు ముగిసే సమయంలో వేరే దారి లేదు అన్నట్లుగా పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ప్రతి కాంట్రాక్ట్ లోనూ వైసీపీ హయాంలో చాలా గోల్మాల్ జరిగింది, అక్రమాలే జరిగాయి. ఇప్పుడు కనీసం పిల్లలకి ఇచ్చే చిక్కీలలోనైనా న్యాయంగా వ్యవహరిస్తారు అంటే అది కూడా చేయలేదు. అందులో కూడా అన్యాయమే జరుగుతూ వస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా తాము పాలన చేస్తున్నాం, మొత్తం డబ్బులన్నీ కూడా బటన్ నొక్కితే ప్రజలకు వెళ్ళిపోతున్నాయని చెప్పిన ఒక ఉదంతం అయితే, రెండవది వేరు స్కీముల పేరుతో ఎక్కడికక్కడ దోపిడీ చేసేశారు. దీనిలో చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టని పరిస్థితి అయితే ఉంది. స్కూల్లో పిల్లలకి ఇచ్చేటువంటి చిక్కీల్లో కూడా తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గతంలో ఎవరికైతే చిక్కీలకు కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళకే తిరిగి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గడువు తీరే వరకు కూడా నిమ్మకుండా ఉంది. గడువు తీరిన తర్వాత మరలా 150 కోట్ల రూపాయలకు సంబంధించి చిక్కీల కాంట్రాక్ట్ 2 ఏళ్లు పొడిగిస్తూ కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి 100 కోట్లు పైబడి ఎవరైనా సరే కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా న్యాయ సమీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో మాత్రం న్యాయ సమీక్షను కూడా స్కిప్ చేశారు. దీన్ని స్కిప్ చేయడానికి ఉత్తరాంధ్రకు చెందిన ఒక కీలక మంత్రి 10% దీంట్లో కాంట్రాక్ట్ లో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి చిన్నపిల్లల చిక్కీల్లో కూడా లంచం తీసుకున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు అయితే గత ప్రభుత్వంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ఒక్కొక్కటి గత జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అదేవిధంగా అవినీతి ఒక్కొక్కటి కూడా ఇప్పుడునే బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. టెండర్ల ప్రక్రియ లేకుండా ఉద్దేశపూర్వకంగా ఏ విధంగా అయితే ఇచ్చేశారో గడువు ముగిసే వరకు అధికారులు మౌనంగా ఉండి ఆఖరి నిమిషంలో రేపటి నుంచి పిల్లలకు చిక్కీలు ఉండవని చెప్పి అడావిడి చేసి కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అప్పట్లోనే విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు రావులపాలెనికి చెందిన కంపెనీ, ఉభయ గోదావరి జిల్లాలకు విశాఖపట్నం చెందిన కంపెనీ, కృష్ణా గుంటూరు జిల్లాలకు శ్రీకాకుళం కంపెనీ, ప్రకాశం జిల్లాకు ఏటూరు కంపెనీ, చిత్తూరు కడప జిల్లాలకు విజయనగరం కంపెనీ, అనంతపురం కర్నూలు జిల్లాలకు హైదరాబాద్ చెందిన కంపెనీలకి కాంట్రాక్టులు ఇచ్చారు. వారి కాంట్రాక్ట్ 2022 డిసెంబర్తోనే ముగిసినప్పటికీ కూడా నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ను అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఆ పాఠశాల విద్యాశాఖ అధికారులు టైం అయిపోయిందని హడావిడి చేసి ఎలాంటి టెండర్లు లేకుండానే కాంట్రాక్ట్ ను 2 ఏళ్ల పాటు పొడిగించారు. దీనిలో దారుణమైనటువంటి అవినీతి జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విషయాన్ని వెలికి తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల పాఠశాలలో కాలం చెల్లిని చిక్కీలు ఇవ్వడం ఇటువంటి నాణ్యత లేని ఇవ్వడం కూడా జరిగిన ఉదంతాలు కూడా మనం చూసాం. ఎంత జరుగుతున్నా గానీ దానిపైన ఎటువంటి ఎంక్వైరీ కానీ పంపిణీదారులపై చర్యలు కానీ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ కాంట్రాక్ట్ పొడిగింపుకు సంబంధించి ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి సంబంధిత శాఖ అధికారులు కూడా పక్కా ప్లాన్ తోనే 10% కాంట్రాక్ట్ సొమ్మును కొట్టేయడానికి మొత్తం వ్యవహారం నడిపించారు. తెలిసి మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఉన్నప్పుడు కూడా వారు కూడా పట్టించుకోకుండా ఈ దోపిడీని సైలెంట్ గా ఉండడం, ఈ దోపిడీని ఎంకరేజ్ చేయడమే దాంట్లో కూడా వారికి భాగస్వామ్యం ఉందనే అనుమానాలు కూడా సర్వత్రా అవుతున్న పరిస్థితి అయితే